హలో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు సమీరా బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. మీ అందరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈ రోజు బ్లాగ్ వచ్చేసి నాకైతే తెలిసిన అన్నయ్య మ్యారేజ్ అయితే ఉంది. అన్నయ్య మ్యారేజ్కి అయితే వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. మ్యారేజ్కి వెళ్ళేది అంతా మీకు బ్లాగ్లో చూపిస్తాను. నేనైతే శారీ కట్టుకున్నాను. శారీ ఎలా ఉందో చెప్పండి. ఈ శారీ వచ్చేసి నేనైతే మీషోలో తీసుకున్నాను. మీకైతే లింక్ కావాలి అని కామెంట్ చేస్తే నేనైతే లింక్ ఇస్తాను. ఈ సారీకి 260 రూపీస్ అట్లా పడింది అంతే. నాకైతే సారీ బాగా నచ్చింది. సింపుల్గా మంచిగా ఉంది, కట్టుకుంటే కూడా అంత హెవీ వెయిట్ లేకుండా చూడడానికి లుక్ కూడా బాగుంది. నేను ఫేస్కి అయితే ఏం క్రీమ్స్ పౌడర్ అట్లా ఏం ఎక్కువ యూజ్ చేయను. అసలు మ్యాక్సిమం నేను వాడను. ఎప్పుడైనా నేను ఈవెంట్స్ ఆ మధ్యలో మ్యారేజ్ ఈవెంట్స్ చేసిండే అప్పుడు పౌడర్ అట్లా ఫెయిర్ అండ్ లవ్లీ అవి వేసుకునేదాన్ని. ఇప్పుడు అసలు అవి కూడా అసలు మొత్తానికి వేసుకుంటాను. మెయిన్గా ఐలైనర్ అయితే ఖచ్చితంగా కావాలి నాకు. నెక్స్ట్ వచ్చేది కాటుక. ఇవైతే ఖచ్చితంగా మ్యాండేటరీ నాకైతే ఉండాలి. ఐలైనర్ కాటుక ఎక్కువ నేను ఇవి రెండు మాత్రమే యూజ్ చేస్తాను. నేను ఎక్కువ ఏదైతే యూజ్ చేయ బట్ ట్రై చేస్తా చిన్నగా లైట్గా. నాకు తిక్కు ఉంటుంది ఐబ్రో ఎట్లయినా. బాగుందా? మొత్తం రెడీ అయినాక చూడండి. గ్యాప్లో అయితే ఫుల్ స్వెట్ వస్తుంది. ఈ సమ్మర్లో ఎటైనా పోవాలంటేనే భయం అవుతుంది అసలు. ఇప్పుడు కొంచెం దీని పైనుంచి అయితే లిప్ బామ్ పెట్టుకుంటా. చాలా రోజులు అవుతుంది నేనైతే ఇలా పెద్ద ఇలాంటి టిక్లీస్ పెట్టుకొని. జస్ట్ ఓన్లీ బ్లాక్ టిక్లీ లేకపోతే 1 స్టోన్ టిక్లీ మాత్రం పెట్టుకుంటా నేను. మనకి ఎంత రెడీ అయినా చిన్న కుంకుమ పెట్టుకుంటే ఫేస్కి వచ్చే ఆ కలే వేరుంటుంది కదా. గైస్ ఇదే నా లుక్ అయితే. ఇప్పుడైతే జుట్టు వేసుకుంటా. ఎక్కువ హెయిర్ స్టైల్స్ అంటే పెద్దగా ఏం వేసుకోను, ఓన్లీ పఫ్ అంతే. అదైతేనే నా ఫేస్కి మంచిగా సెట్ అవుతుంది. మనం కొంచెం హైట్ తక్కువ ఉన్నాం కాబట్టి కొంచెం పఫ్తోని కొంచెం హైట్ ఉన్నట్టుగా అనిపిస్తుంది, అంతే, ఏం లేదు. నేను వేసుకొని వస్తా. సో గైస్ ఫైనల్గా హెయిర్ స్టైల్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంతే, హెయిర్ అంతా లీవ్ చేస్తా. జస్ట్ 2 మినిట్స్లో అయితే జుట్టు వేసుకోవడం అయిపోతుంది. పెద్దగా ఏం ఉండదు. గంటలు గంటలు టైం పట్టదు. నేను ఎక్కువసేపు రెడీ కావడానికి అస్సలు ఇష్టపడా. నేను రెడీ అవ్వడమే నాకు తొందరగా అయిపోతుంది. నెక్స్ట్ జ్యువెలరీ పెట్టుకున్నా. ఇవి వచ్చేసి అమ్మవారు వస్తుంది పైన జ్యువెలరీ. ఇప్పుడు ఇవే కదా ఎక్కువ ట్రెండ్. నాకు ఇవి బాగా నచ్చినాయి. ఈ సారీ మీదకి బాగా సెట్ అయితే చూడండి. నెక్ సెట్.
ఫైనల్ లుక్. నెక్స్ట్ బ్యాంగిల్స్ వేసుకోవడం మర్చిపోయాను. చేతిలో నిండా వేసుకోవడం ఇష్టం, కాకపోతే మ్యాచింగ్ కలర్ లేవు. మనం కొంచెం కూడా కాంప్రమైజ్ కాం కదా, ఎక్కడ కొంచెం మ్యాచింగ్ కలర్ లేకపోయినా కూడా. అందుకే ఈ సెట్లో అయితే ఇవి మ్యాచ్ అయిపోతున్నాయి కాబట్టి సింపుల్గా ఇవైతే వేసుకున్నా. నెక్స్ట్ రింగ్స్. ఎలా ఉన్నాను కామెంట్ చేయండి అది ఖచ్చితంగా. ఓకే, నెక్స్ట్ అయితే వెళ్ళేది అక్కడ పెళ్ళికి ఎలా వెళ్తున్నాం, ఎట్లా ఏం జరిగింది, ఎలా వెళ్తున్నాం, ఏం చేసినాం అంతా అయితే చూపిస్తాను బ్లాగ్లో అయితే తప్పకుండా చూడండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సమీరా వ్లాగ్స్. Sin parar, shake